ఇందిరా గాంధీ ఈ పేరు తెలియని వారు మన భారతదేశంలో ఎవరూ ఉండరనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. భారతదేశపు మొట్టమొదటి మరియు ఏకైక మహిళా ప్రధాని ఇందిరా గాంధీ పూర్తి పేరు ఇందిరా ప్రియదర్శిని గాంధీ. భారత తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ఏకైక కుమార్తె ఇందిరా గాంధీ. నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు ఆయన వద్ద సెక్రటరీగా జీతం లేకుండా పనిచేసిందట. రాజకీయ కుటుంబంలో జన్మించిన ఇందిరా సహజంగానే రాజకీయవాదిగా ఎదిగి దేశ రాజకీయాల్లో ప్రముఖ స్థానం ఆక్రమించింది. 1917 నవంబర్ 19న అలహాబాద్లో కాశ్మీర బ్రాహ్మణ కుటుంబమైన జవహర్లాల్ నెహ్రూ, కమలా నెహ్రూ దంపతులకు జన్మించిన ఇందిరా 1942 మార్చి 26న ఫిరోజ్ గాంధీతో వివాహం జరగడంతో ఇందిరాగాంధీగా మారింది. అది 1966వ సంవత్సరం. రాబోయే ఎన్నికల్లో గెలుపుపై ఇందిరాగాంధీకి సందేహాలు. ప్రముఖ యోగి కర్పత్రిని ఆచార్య వినోబా భావేను కలిసి ఆశీస్సులు తీసుకుంది. గోవధ నిషేధాన్ని విధించాలని షరతు పెట్టారు. తను గెలిస్తే తప్పకుండా ఆ పని చేస్తానని మాట ఇచ్చిందట. ఇందిర గెలిచింది. ఆచార్య వినోబా భావే పలుమార్లు ఆమెను కలిసి విషయం గుర్తు చేశాడు. కాస్త ఆగండంటూ వాయిదా వేస్తూ వచ్చింది. ఇక కర్పత్రి అసహనానికి గురై వేలాది మందితో పార్లమెంటు ముందర నిరసనకు దిగాడు. ఇందిర కాల్పులు జరిపించింది. అనేక మంది స్వామి అనుచరులు అక్కడే మరణించారు. నువ్వు ఇలాగే చస్తావంటూ కర్పత్రి ఇందిరను శపించాడు. అలాగే చనిపోయింది. ఆ కాల్పులు ఏ గోపాష్టమి రోజైతే జరిగాయో అదే రోజు ఆమెపై కాల్పులు. తరువాత సంజయ్ గాంధీ, రాజీవ్ గాంధీ కూడా అదే తిథిన చనిపోయారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఆర్ కామెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.